Hello everyone, welcome back to our channel. Kalinam Telugu channel by Meena. Welcome back to one more video. ఈ రోజు వీడియోలో అయితే ఈ రోజు మార్నింగ్ లంచ్ దగ్గర నుంచి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎంతవరకు వీడియో షూట్ చేస్తాననేది తెలియదు. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఈ రోజు లంచ్ లోకి అయితే బెండకాయ పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మట్టికాయ ఉంది నా దగ్గర, దాంట్లో అయితే బెండకాయ పులుసు అయితే ప్రిపేర్ చేస్తాను. ఎలా చేస్తాను ఏంటనేది కూడా వీడియోలో చూపిస్తాను, చూస్తూ ఉండండి. బెండకాయలు అయితే ఇవి మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఒకరు వాళ్ళ ఇంటి దగ్గర వేసారంట, ఎక్కువ చెట్లు అవి బాగా వచ్చాయని చెప్పి తెచ్చిచ్చారు. ఇంటి దగ్గర పండినవి ఇవి, టేస్ట్ అది అలా బాగానే ఉంటాయి, మందులు అవి వేయకుండా పండించింది. ఇంకా దీంతో అయితే ఈరోజు బెండకాయ పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అలానే రసం కూడా ప్రిపేర్ చేస్తాను. మాకు కంపల్సరిగా రసం అయితే ఉండాలన్నమాట. బెండకాయ పులుసు ఏది ఉన్నా సరే సైడ్ రసం మాత్రం సపరేట్గా ఉండాలి. ఇంకా అందుకని చెప్పి బెండకాయ పులుసు అలానే రసం అయితే ఈరోజు ప్రిపేర్ చేస్తాను. బెండకాయ పులుసు అయితే మట్టికాయ ఉందన్నమాట నా దగ్గర, దాంట్లో ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు రెసిపీ కూడా ఎలా చేస్తాను ఏంటనేది అయితే చూపిస్తాను, చూడండి. ముందు బెండకాయలన్నింటినీ మంచిగా వాష్ చేసి ఈ విధంగా వాటర్ లేకుండా అయితే ఫస్ట్ తుడిచేస్తున్నాను. బెండకాయలు అయితే చిన్నవి కాకుండా మీడియం సైజులో అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. మనం సాంబార్కి కట్టేస్తాం కదా. బెండకాయలు కొన్ని లావు ఉన్నాయి కానీ అన్ని లేతగా ఉన్నాయి కదా, ముదరలేదు. సౌండ్లను అయితే ఇగ్నోర్ చేయండి, ఇక్కడ ఇంటి దగ్గరలో పని అవుతుంది అనమాట, ఇంకా అందుకే ఆ సౌండ్లు అవి. బెండకాయలను అయితే అన్నిటిని ఈ విధంగా అయితే కట్ చేస్తాను. ఇప్పుడు చింతపండు అయితే ఈ బెండకాయ పులుసు కోసం కొద్దిగా పెట్టుకుంటున్నాను. అలానే రసం కూడా చిన్న సైజులో నానబెట్టుకుంటున్నాను. ఈ బెండకాయ పులుసు కోసం అది. అలానే ఇదైతే రసం కోసం అనమాట. ఈ బెండకాయ పులుసుకి అయితే నేను ఇక్కడ 4 టమాటాలు అయితే తీసుకుంటున్నాను. ఈ మిక్సీ జార్లో యాడ్ చేసి అయితే పేస్ట్ చేసేస్తాను. మీరు నార్మల్గా చిన్న పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే చేతితో ఏ విధంగా స్మాష్ చేసి అయినా తీసుకోవచ్చు. నేనైతే మిక్సీ జార్లో యాడ్ చేసేస్తున్నాను, తొందరగా ఇదైపోతాయి అని చెప్పి. 4 టమాటాలు అయితే తీసుకుంటున్నాను. పేస్ట్ చేసేస్తాను. ఈ విధంగా అయితే మెత్తగా పేస్ట్ చేస్తాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. మనం తర్వాత మళ్ళీ చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. అలానే కారం కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి అది వేస్తాము, చూసుకొని అయితే యాడ్ చేసుకోండి. కారానికి తగ్గ కారం యాడ్ చేసుకొని ఇదంతా మంచిగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ని ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అలానే ఒక పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు కూర ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. మట్టికాయలో సిమ్లో పెట్టుకుని వంట చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో జీలకర్ర ఆవాలను యాడ్ చేసుకోండి. మీరు పోపు దినుసులు కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, శనగపప్పు మినపప్పు ఇలా. నేనైతే జీలకర్ర ఆవాలే యాడ్ చేశాను. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలానే ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకొని మంచిగా ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక రెమ్మ కరివేపాకుని యాడ్ చేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. దీంట్లోనే కట్ చేసుకొని పెట్టుకుని బెండకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి అయితే 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే మంచిగా మగ్గనివ్వాలి. బెండకాయ అంతా సాఫ్ట్గా అయిపోద్ది కొద్దిగా. ఇప్పుడు దీంట్లో టమాటాని పేస్ట్ చేసి ఉప్పు కారం వేసుకున్నాం కదా, ఈ పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి.
మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే కొద్దిగా టమాటా అదంతా పచ్చివాసన పోయేటట్టు మగ్గనిచ్చుకుందాం. లోపు రసం అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. రసం అయితే నేను రోజు ఒకేలా ప్రిపేర్ చేయను, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ప్రిపేర్ చేస్తాను. ముందుగా ఈ బౌల్లో అయితే ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసుకుని పోపులన్నీ యాడ్ చేసుకున్నాను. అలానే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ధనియా పౌడర్ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ రసాన్ని యాడ్ చేసుకోవడమే. ఇప్పుడు దీంట్లో రసం అయితే యాడ్ చేసేస్తున్నాను. మీ రసానికి తగ్గ వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ స్టీల్ గిన్నె అవడం ఆ పొడి అయితే మాడిపోయింది అనమాట. కారం అవి యాడ్ చేశాం కదా, తొందరగా ఇది అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మీ రుచికి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి. నా దగ్గర అయితే ప్రస్తుతానికి లేదు కొత్తిమీర. ఇది ఇంకొద్దిసేపు మరగాలి. మరిగిన తర్వాత కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర ఉంది, యాక్చువల్లీ లేదనుకున్నాను, ఫ్రిడ్జ్లో ఉంది, ఇప్పుడే చూశాను. పొడైతే మాడిపోయింది అనమాట. పసుపు కారం వేసాం కదా, అవి నల్లగా అయిపోయింది. అందుకనే స్టీల్ గిన్నెలో వేసే తాలింపు చేసేటప్పుడు కొద్దిగా తొందరగా చెయ్యాలి, లేదంటే ఇలాగే మాడిపోతాయి. ఇంక ఇటువైపు కూర అయితే చూద్దాం ఎక్కడి వరకు వచ్చిందో. కొద్దిగా మగ్గనివ్వాలి, టమాటా అది పచ్చివాసన లేకుండా. అప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి, అది కొద్దిగా మగ్గిన తర్వాత. చారు ఈ విధంగా మరిగేటప్పుడు కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోండి. కొద్దిగా సాల్ట్ చెక్ చేసుకొని కొద్దిసేపు మరగనివ్వాలి, ఒక 5 నిమిషాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా. ఇప్పుడు దీంట్లో చింతపండు మనం నానబెట్టుకున్నాం కదా, ఆ రసాన్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మీ థిక్నెస్ తగ్గ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోనే చిన్న బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకోండి మంచిగాని, బెండకాయ అంతా ఉడికేంత వరకు. సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, సాల్ట్ సరిపోతే సాల్ట్ యాడ్ చేసుకోండి. నాకు సాల్ట్ అయితే కొద్దిగా సరిపోలేదు, యాడ్ చేస్తున్నాను. అలానే కొద్దిగా ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. చారు అయితే మంచిగా మరిగిపోయింది, ఇంకా సాల్ట్ కూడా సరిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోయినట్టే, రసం అయితే అయిపోయింది. ఇంకా రసం అయితే అయిపోయింది, ఇంకా కూర అవ్వాలి. ఈ లోపు నేను కిచెన్ పై ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసి పెట్టేస్తాను.
కొద్దిగా గిన్నెలు అయితే ఉన్నాయి, ఇవి కూడా క్లీన్ చేసేస్తాను. అయిపోతే ఇంకా రైస్ పెట్టిస్తే అయిపోయినట్టే. కూర అయితే మంచిగా ఉడికిపోయాయి అనమాట, బెండకాయలు కూడా. ఇంకా గరం మసాలా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా గరం మసాలాని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని, మీ థిక్నెస్ ఇంకా కొద్దిగా థిక్గా కావాలంటే కొద్దిసేపు అయితే ఉడికించుకోండి. అలా పులుసు అంటే ఈ మాత్రం ఉండాలి, పులుసులాగా చూస్తున్నారు కదా ఇలాగా. ఇంకా ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ అయితే చేసేస్తాను. ఇప్పుడు బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో చెప్పండి. స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను, కానీ మట్టి రావడం వల్ల వేడికి ఇంకా ఉడుకుతుంది, చూస్తున్నారు కదా. స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. చూడండి ఇంకా ఉడుకుతుంది, చూస్తున్నారు కదా. మట్టి కొండలో అయితే వండిన తర్వాత ఉంచకూడదంట. దీన్ని అయితే నేను ఇప్పుడు స్టీల్ బౌల్లోకి అయితే తీసేస్తాను. పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ మట్టిది కూడా ఇలాగే ఉంచకూడదు, వెంటనే కడిగేయాలి, లేదంటే మసాలా అంతా పెట్టేస్తుంది. దీని యాక్చువల్గా సోప్తో అయితే ఇచ్చేయకూడదంట. నేనైతే ఈ విధంగా మామూలు విమ్ లిక్విడ్ ఉంటే విమ్ లిక్విడ్తో అయినా చేసుకోండి, తోముకోండి. నేనైతే మామూలుగా ఈ విధంగా అయితే ఇచ్చేస్తున్నాను. అలానే నిమ్మకాయ, బేకింగ్ సోడా ఉంటే ఆ రెండింటితో కూడా వాష్ చేసుకోవచ్చు. సోప్తో కూడా కడిగినా సరే వెంటనే ఇచ్చేసేయాలి, విమ్ లిక్విడ్తో కడిగినా. ఎండ ఉంటే ఎండలో పెట్టేయండి, లేదంటే నార్మల్గా వేసేసి తడంతా ఆరిపోవాలన్నమాట. తడి ఉంటే బూజు పెట్టేస్తుంది. ఇంకా మధ్యాహ్నం లంచ్ అది చేసాము. చేసిన తర్వాత మా ఇంటికి ఎదురుగా ఉండే ఆవిడ టాప్స్ అవి సైజ్ చేయమని అయితే ఇచ్చారు. నేను యాక్చువల్గా ఎప్పుడు చేయలేదన్నమాట బయట వాళ్ళవి. ఇప్పటివరకు నా వరకు నేను చేశానే తప్పితే బయట వాళ్ళవి ఎప్పుడు చేయలేదు. ఆవిడ చెయ్యండి అని చెప్తే ఇంకా తప్పక చేశానమాట. అంటే డబ్బులు ఇస్తామన్నారులేండి, కాకపోతే నేను ఎప్పుడు ఎవరు చేయలేదు కదా, అందుకని చెప్పి నాకు తీసుకోవడానికి కూడా భయం అనమాట. మళ్ళీ ఏమైనా అవుతుందేమో అని చెప్పి నా వరకు అయితే నేను చేసుకుంటాను, ఎలాగైనా పర్వాలేదని చెప్పి. నేను మిషన్ తీసుకుంది కూడా యాక్చువల్గా నా డ్రెస్సెస్ అవి ప్రతిసారి బయటికి వెళ్ళి ఇక్కడ దగ్గరలో కూడా ఉండరు అనమాట, చాలా దూరంగా ఉంటారు, వెళ్ళి ఇవ్వాల్సి వస్తుంది, ఇబ్బంది అవుతుందని చెప్పి మిషన్ తీసుకొని మెల్లిగా నేర్చుకున్నాను. ఇంకా అలాగా ఇప్పుడు ఆవిడవైతే ఫస్ట్ టైం అనమాట బయట వాళ్ళు స్టిచ్ చేయడం ఈ విధంగా, అంటే సైజ్ చేయడం అలాంటివేలేండి. ఇంకా ఈ విధంగా అయితే మధ్యాహ్నం అయింది. ఇంకా ఇదే అండి ఈరోజు వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ని చూస్తూ ఉండండి. అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అలానే వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి అయితే రికమెండేషన్లో వెళ్తుంది. వీడియోని అయితే లైక్ చేయండి చివరి వరకు చూసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. ఇంకెలాంటి వీడియోస్ చేయాలో కూడా కామెంట్ చేసేయండి. ఈ వ్లాగింగ్ చేయాలా, షార్ట్ వీడియోస్ చేయాలా, కుకింగ్ వీడియోస్ చేయాలా, ఎలాంటివి చేయాలో కూడా కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.